అందరికీ నమస్కారం అండి. అందరూ వినాయక చవితి చాలా సంతోషంగా, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ విఘ్నేశ్వరుడిని ఇంటికి తెచ్చి, ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు, ఎవరి సాంప్రదాయాలకు అనుకూలంగా కలశం పెట్టుకునేవాళ్ళు కలశం పెట్టుకొని, లేదు అంటే మామూలుగా పూజ చేసుకొని, అలా ఎవరికి తగ్గట్టుగా ఆళ్ళు పూజలు చేసుకుంటున్నారు. అంతా బానే ఉందండి. ఇళ్ళల్లో చేసుకునే పూజలు బానే చేసుకుంటున్నారు. అంతా బానే ఉంది. కానీ మండపాల్లో పెట్టే విఘ్నేశ్వరుడి విగ్రహాల దగ్గరకొచ్చేటప్పటికి చాలా బాధగా ఉందండి. నాకు నిన్నటి నుండి కూడా ఇంట్లో పూజ చేసిన తర్వాత చాలా మందితో ఒక 10 మంది ఫ్రెండ్స్‌ని మేము ఒక గ్రూప్‌లాగా ఫాలో అయ్యి, ఒక 10 మంది ఫ్రెండ్స్‌మి ఇలా అశ్లీలమైన నాట్యాలు, దృశ్యాలు అవి ఆ స్టేజుల దగ్గర వెయ్యటం, ఆ డాన్సులు, ఆ పర్ఫార్మెన్స్‌లు వాటిని ఆపటానికి తల ప్రాణం తోకకొచ్చిందండి. ఒక పట్టాన అయితే వాళ్ళు ఆపలేరు. అసలు చాలా కష్టమైంది. 1:00, 2 వరకు కూడా అసలు ఆపలేదండి. పొద్దున్నే తెల్లవారుజామున మనం విఘ్నేశ్వరునికి సుప్రభాత సేవతో మొదలుపెడతాము. అలాంటిది సుప్రభాత సేవ బదులు మాకు పొద్దున్నే మామూలు సినిమా పాటలు వినిపించినియి. ఏంటి ఇట్లా వినిపిస్తున్నాయి అని చెప్పి మేము కొంచెం అబ్జర్వ్ చేసి, తర్వాత ఏంటి అని తీస్తే వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే, అందరూ లేవట్లేదంటండి. హాలిడే వచ్చిందని చెప్పి లేవట్లేదని చెప్పి, మనం 'బిగ్ బాస్‌లో' గనక ఎలా మూవీ సాంగ్స్ పెట్టి లేపుతారో అలా లేపుతున్నామని చెప్పారండి. ఇంకా ఫస్ట్ ఆ మాటతో షాక్ అయ్యాను. ఇంకా ఇలా అయితే కుదరదు. మన హిందూ ధర్మం అలా అసలు సగం భ్రష్టు పట్టిపోవటానికి కారణం మన హిందువులు చేసే ఇట్లాంటి తెలిసి తెలియక చేసే ఇప్పుడు కల్చరు ఎలా అయిపోతుంది అంటే, మన పిల్లలు మన వినాయక చవితి ఉత్సవాలు అంటే ఒక డ్యాన్స్ ప్రోగ్రాము, ఏ డ్యాన్స్‌కి మనం డ్యాన్స్ వేయాలి, ఏ డ్యాన్స్‌కి ప్రాక్టీస్ చేయాలి అనే టైప్‌కి వచ్చేసిందండి మన పిల్లలకి. అంతేకానీ ఏ భక్తి గీతాలు నేర్చుకోవాలి, ఎలాంటి క్లాసికల్ డాన్సెస్ నేర్పించి అవి పర్ఫార్మెన్స్ చేస్తే బావుంటుంది. దేవుడి దగ్గర మనం ఆయనకి అన్ని రకాల సేవలు చేస్తాము. మనము వింజామరతో వీచేటప్పుడు నృత్య సేవ, గీత సేవ అన్ని రకాల సేవలు చేయాలి విఘ్నేశ్వరుడిని మనం పెట్టినప్పుడు. కానీ ఇలాంటి నృత్యాలు, ఇలాంటి గీతాలు అసలు దేవుడు కూడా మన దగ్గర నేను భూలోకానికి వెళ్ళను అని అంటాడేమో అని అసలు ఆలోచన వస్తుంటేనే భయమేస్తుందండి. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా వెళ్ళిపోతాయో, మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఒక పక్కన చాలామంది కృషి చేస్తున్నారు. మళ్ళీ ఒక పక్కనేమో ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా భయంగా కూడా ఉందండి. ఎంతవరకు ఆపుతారు? ఎవరు ఆపుతారు? ఎవరికి వాళ్ళకి ఉండాలండి. మనం చేసే తప్పు మన పిల్లలు మళ్ళీ చేయకూడదు అని ఆలోచించుకొని చేస్తే అలాంటి తప్పులు రావు. కానీ అలా కాకుండా మనమే తప్పులు చేస్తూ అదేమంటే పిల్లలు ఉత్సవాల దగ్గరికి రానంటున్నారు. అందుకే ఈ ప్రోగ్రామ్సు పిల్లల ఇంట్రెస్ట్ కోసం సరే ఏదన్నా ఒక చిన్న ఆట ప్రోగ్రాం లాంటివి పెట్టుకుంటే సరే అది వేరే విషయము. ఆటలకు కూడా ఆటలు కాకుండా పాటలు, డాన్సులు ఇదేమన్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్సా? లేకపోతే గనక డిసెంబర్ 31 నైట్ అనుకుంటున్నారా? రాత్రయితే అసలు ఒక పక్కన ఒక అపార్ట్మెంట్‌లో అయితే పూజలు జరుగుతున్నాయండి. ఆయన ఆ పంతులు గారు మంత్రాలు వినిపించట్లేదు. పక్కనేమో 'రింగ రింగ' అనుకుంటా పాటలు, లేదంటే 'ఊ అంటావా ఊహూ అంటావా' పాటలు, వినాయక పందిళ్ళు దద్దరిల్లాలి అని చెప్పి. అదే కదండీ యూట్యూబ్‌లో మనకి వచ్చే యాడ్స్‌లో కూడా వినాయక నేను ఒక యాడ్ చూశాను. యాక్సిడెంటల్‌గా ఏదో వీడియో స్క్రోల్ చేస్తుంటే వచ్చిందండి యాడు. వినాయక పందిళ్ళు దద్దరిల్లాలి అంటండి. స్వాగ్ అనేదో వచ్చింది. నేనది అంత అబ్జర్వ్ చేయలేదు. నేనది సినిమానా లేకపోతే స్వాగ్ అనేది ఏంటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి. దాన్ని నేను ఇంకేంటి అనేది కూడా చూడలేదు. వినాయక పందిళ్ళు దద్దరిల్లాలని అశ్లీల సాంగ్సు ఏంటండి అసలు ఎక్కడికెళ్ళిపోతుంది? అసలే హిందూ ధర్మం భ్రష్టు పట్టేస్తుంది. వేరే మతాలకి మారిపోతున్నారు. వేరే ఇది చేస్తున్నారు అని చాలా ప్రచారాలు ఎంతవరకు చేసినా అండి మనలో అనేది మనకి మార్పు అనేది రాకుండా
అసలు మనం ఎన్ని చేసినా వృధానేనండి. నేనిప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించే పిక్ ఉంది చూసారా? అది మా రిలేటివ్స్ ఒక అతను 1 ఇయర్ అవుతుందండి. వెళ్ళి యూఎస్ఏలో చేసుకున్నాడంట వినాయక చవితి. మన కల్చర్‌ని పోకుండా దూరంగా ఉన్న వాళ్ళేమో ఇలా కాపాడుతున్నారు. ఇక్కడే ఉండి మనం ఇంకా చేసుకోవాలి అనుకున్న వాళ్ళేమో ఇలా భ్రష్టు పట్టిస్తున్నారు. అలా చేస్తే ఎలాగండి? హిందువులందరూ ఒక్కసారి ఆలోచించండి. మనం చేసే ఈ తప్పులు మన పిల్లలకి చాలా ఎఫెక్ట్ కొడతాయండి. ఓహో! ఇలాగే చెయ్యాలా? వాళ్ళేమందండి చిన్న పిల్లలు ఎలా నేర్చుకుంటారో అలాగే ప్రవర్తిస్తారు. మనం చెప్పుకోవాలండి. మనం ఇలా కాదు భక్తి గీతాలు నేర్చుకోవాలి. సంగీతం నేర్పించండి. క్లాసికల్ డాన్సెస్ నేర్పించండి. లేదు అంటారా? ఏదో ఆ 4 రోజులు ఏదో ఒకటి భక్తి గీతాలు ప్రాక్టీస్ చేసి పాడండి. దానిలో కాంపిటీషన్స్ ఏముంది? అలా చేసి మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి గానీ, ఇలాంటి దృశ్యాలు కనీసం చూడటానికి, చెప్పటానికి కూడా నాకు చాలా బాధగా ఉందండి. పెద్ద పెద్ద సెట్టింగ్స్ వేస్తున్నారు, హంగామాగా చేస్తున్నారు, చందాలు వసూలు చేస్తున్నారు. సరే అదంతా ఒక ఎత్తు. దేవుడి గురించి ఇదంతా చేస్తున్నాం. అది కూడా తీసి పక్కన పెట్టేయండి. అదంతా కాదు. సెట్టింగ్స్ వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా దేవుడిని చక్కగా ఉన్న 4 రోజులు మంచిగా మంచి గీతాలు, నాట్యాలతో స్వామివారిని సాగనంపండి. ఆయన కూడా చాలా సంతోషిస్తాడు. మన కోరికలన్నీ కూడా తీరుస్తాడు. అసలు అమెరికాలో ఇలా చేయటం అనేది ఎంత గొప్పగా ఉంది చెప్పండి. ఇలా వేయటం అంటే అవన్నీ దొరకటం చాలా కష్టం కదా! అమెరికాలో వాళ్ళు ఎలా చేస్తున్నారు? మనమేమో ఎలాగో చేస్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. హిందువులందరికీ ఒకటేనండి నా విన్నపం. ఏమీ లేదు. మనం ఏదైతే చేస్తున్నామో మన పిల్లలు అలా చేసి పాడైపోకూడదు. వాళ్ళు రావట్లేదనుకోండి ఇంకోటి ఏదన్నా యాక్టివిటీ మేము పెట్టిన దగ్గర పెద్ద విగ్రహాన్ని పెట్టాము మేము కూడా. ఆ విగ్రహం దగ్గర మేము రెండో రోజు విద్యా గణపతి పూజ చేయించామండి పిల్లలతో. ఆ వీడియో కూడా నేను షార్ట్‌లో అయినా సరే పెడతాను. విద్యా గణపతి పూజ. మూడో రోజు సోమవారం కాబట్టి శివునికి సంబంధించిన పూజలు చేసుకుందాం అనుకుంటున్నాం. నాలుగో రోజేమో మంగళవారం కాబట్టి మేము లలిత పారాయణం చేద్దాం అనుకుంటున్నాం. పగలంతా ఆడవాళ్ళం కలిసి ఏదో ఒకటి దేవుడికి సంబంధించిన స్తోత్రాలు, శ్లోకాలు అక్కడ జపించాలి. ఏదో ఒకటి పాడుకోవాలి. వీలున్న వాళ్ళేనండి ఆఫీసులు ఉన్నవాళ్ళు ఆఫీసులకి వెళ్ళొచ్చు. ఆఫీసులు లేనోళ్ళు ఇలా ఏదో ఒకటి దేవుడి దగ్గర కొంచెం టైం స్పెండ్ చేయటం. మళ్ళీ ఈవినింగు పీటల మీద కూర్చోవటం, దేవుడికి పూజ చేసుకోవటం. అలా మనం ఏదో ఒకటి మహా అయితే ఎంతండి 5 రోజులు ఉంచుతున్నారు ఎక్కువైతే. లేదు అంటే 7 రోజులు. ఈ సంవత్సరంలో మొత్తం మీద ఇప్పుడే కదండీ మనం దేవుడి దగ్గర టైం స్పెండ్ చేసేది. తర్వాత ఎవరి ఇళ్లల్లో వాళ్ళు, ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు, ఎవరి తాహతకు తగ్గట్టు వాళ్ళు పూజలు చేసుకుంటారు. ఇలా మండపాల్లో విగ్రహాలు పెట్టినప్పుడు దయచేసి సాంప్రదాయమైన గీతాలు, నృత్యాలకే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి తప్ప ఏదో అశ్లీల నృత్యాలు అలా గీతాలు అనేది నాకు నచ్చట్లేదండి. రాత్రి మేము చాలామంది మండపాల దగ్గర ఒక పక్కన పంతులు గారేమో ఏ మంత్రాలు చెప్తున్నాడు ఏంటి అనేది తెలియదు. పక్కన అపార్ట్మెంట్లోనేమో ఆ గీతాలు, ఆ నృత్యాలు, ఇంకో అపార్ట్మెంట్లోనేమో ఇంకో రకం. అసలు సౌండ్ పొల్యూషన్ అట్లా పెట్టండి. ఒక అపార్ట్మెంట్కి కూడా ఒక రకమైన స్నేహభావం లేదండి. అందరం పూజ చేసుకుందాం, లేదంటే అందరం ఇలా చేసుకుందామని ఒక అండర్స్టాండింగ్‌తో చేయండి. ఒక కాలనీలోనే ఇలా ఉంటే ఇదివరకు చక్కగా గ్రామాల్లో ఎలా ఉండేదంటే మా చిన్నతనంలో ఇప్పటికి కూడా అంతేనండి. మా ఊర్లో చక్కగా దేవాలయంలోనే ఒక్క విగ్రహమే పెడతారు. చక్కగా అందరూ కులాలతో సంబంధం లేకుండా అందరూ వచ్చి అక్కడే పూజలు చేసుకుంటారు. అక్కడే భజనలు, గీతాలు, నృత్యాలు అన్నీ అక్కడే. తర్వాత ఈవినింగు ప్రసాదాలు తీసుకోవటం, వెళ్ళిపోవటం. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ ప్రసాదాలు తలా ఒక రకం ముందుకు రావటం, అక్కడ పంచిపెట్టుకోవటం, తినటం, ఇంటికి రావటం. చివరి రోజున భోజనాలు పెట్టుకోవటం, ఊరంతా చందాలు వసూలు చేసుకోవటం, ఆ సందడి వేరు. ఇక్కడ అపార్ట్మెంట్ల కల్చర్‌లో అందరూ అపార్ట్మెంట్ అందరూ కలిపి ఒక విగ్రహాన్ని పెట్టుకోవడం. ఒక అపార్ట్మెంట్‌కి సంబంధం లేకుండా ఉంటే కాలనీలోనే వందల్లో విగ్రహాలు. ఆ కాలనీలో ప్రజలకే ఒక అండర్‌స్టాండింగ్ లేదు. ఒకళ్ళు పూజ చేసుకుంటే వీళ్ళు వాళ్ళకి వీళ్ళకి పడలేదనుకోండి. వీళ్ళు పూజ చేసుకుంటుంటే వీళ్ళు మైక్ ఎక్కువ సౌండ్ పెట్టడం. అసలు చాలా ఎంత హంగామా చేశారంటే రాత్రి ఆపమంటే కూడా అసలు మీకెందుకు అని అడగడం, గొడవ చేయటం.
అసలు మనం ఒక ధర్మాన్ని నిలబెట్టాలి అని ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటివి ఎన్నైనా సహించాలనే మేము డిసైడ్ అయ్యాము. సహించాలని డిసైడ్ అయ్యి ఇలా కాదు అలా చేయండి అని చెప్తుంటే వాళ్ళు ఎదురు వితండ మా ఇష్టం, మా విగ్రహం, మా ఇష్టం, మా అపార్ట్మెంట్‌లో మీరెవరు చెప్పటానికి? మీకు కావాలంటే మీరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామంటే మన ఇష్టం కాదండి. హిందూ ధర్మాన్ని ఇప్పుడు హిందూ ధర్మాన్ని నిలబెట్టాలనే కదా మీరందరూ పూజలు చేసేది. దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా అలాంటి సంగీతాలని, నృత్యాలని మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. మన హిందూ ధర్మాన్ని మన ఫ్యూచర్ జనరేషన్స్‌కి అందించాలని తాపత్రయంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి చేరువయ్యేలాగా షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం గం గణపతియే నమః.